హలో అంకుల్, నేను ఈశ్వర్ని. ఈశ్వర్ ఎక్కడున్నావు? వాళ్ళు నిన్నేం చేయరు, ఇంటికి రా, నేనున్నాను. అంకుల్, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. సరే రా, వచ్చి తీసుకో. లేదు అంకుల్, నేను అక్కడికి రాలేను. నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా, డబ్బులు ఇస్తా. నేను చెప్పే ప్లేస్ కే మీరు రండి. తమ్ముడు తమ్ముడు ఫోన్ అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఇచ్చాను. ఫోన్ కావాలంటే నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు ముందు బయటికి రావయ్యా, నాకు అర్జెంటు. రే తొందరగా రారా. థ్యాంక్స్ సార్. ఆ? కృతజ్ఞతలు అన్నా. రే 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 ఏమైంది? వెయిటింగ్ సార్. హలో అంకుల్, నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. ఈశ్వర్, ఈశ్వర్ ఫోన్ సార్. జాగ్రత్తగా ఉండండి, వదలొద్దు. నువ్వు చెప్పిన చోటే ఉన్నాను. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకయ్యా, నువ్వు వచ్చి తీసుకో. నేను డబ్బులు తీసుకున్నాను అంకుల్. ఏంటి? మీరు బయలుదేరండి అంకుల్, వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి. సార్ నెక్స్ట్ బయలుదేరమని చెప్పాడుగా, బయలుదేరండి. అయ్యగారు, అయ్యగారు, భోజనానికి రండి అయ్యా. రే, ఆ ఏసీపీ ఏం చెప్తున్నట్రా? నా కొడుకు దొరుకుతాడా దొరకడా? నాకెందుకో ఇంకా అతన్ని నమ్మటం వేస్ట్ అనిపిస్తా ఉందయ్యా. కమిషనర్ కావాలంటే అతన్ని నమ్మొచ్చు, మనం నమ్మటంలో అర్థం లేదయ్యా. అతను ఇన్వెస్టిగేషన్ అది ఇదని తిరగతానే ఉన్నాడు, కానీ పని జరగలేదే. మన అబ్బాయి మనకు దొరకాలంటే మనమే వెతుక్కోవాలయ్యా. రే, ఆ గౌడు తన కూతుర్నిస్తానని చెప్పి నా కొడుకుని లేపేసి ఉంటాడా? వాళ్ళ అమ్మాయి చేస్తానని బెదిరిస్తేనే కదా ఆయన ఒప్పుకున్నాడు. ఈ పని ఆయన చేసి ఉంటాడయ్యా. అయ్యగారు, ఈ అమ్మాయి గొడవ జరగకముందే ఓ సంఘటన జరిగిందయ్యా. అప్పుడు అది పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆలోచించి చూస్తే అప్పుడే చెర్రీని ఎవరో చంపాలని అనుకున్నట్టు అనిపిస్తా ఉందయ్యా. ఏంట్రా నువ్వు అనేది? అది కాదయ్యా, ఒకసారి చెర్రీ ఫోన్ చేసి కారులో ఏసీ గ్యాస్ లీక్ అయి ప్రాబ్లం అయింది అని చెప్పాడు. నేను వెళ్లేసరికే కార్ అద్దాలు విరగొట్టి చెర్రీయే బయటకు వచ్చేశాడు. మెకానిక్ని అడిగితే ఏసీ గ్యాస్ తో పాటు ఏదో కెమికల్ కూడా కలిసిందని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేశారేమో అని అందుకేనయ్యా చెప్తున్నాను. పోలీసు వాళ్ళు వెతికేది వెతకని, మనం కూడా ఎతుకుదాం. బాయ్ మురళి. ఓకే సీతారాం. సార్ సైబర్ క్రైమ్ అశోక్. సార్, చెర్రీ ఫోన్ నేను చెప్పినట్టుగానే మూసాపేట్ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్కి కలవటం లేదు సార్. మేబీ ఆ ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఆ సరౌండింగ్ మొత్తం వెతికారా? సార్ మూసాపేట ఏరియా ఇంచించి వెతికాం సార్, దేవనాథ్ రెడ్డి ప్లేస్ తప్ప. హలో గోపాలు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెర్రీ ఫోన్ సిగ్నల్ మూసాపేట ఏరియాకి వచ్చి కట్ అయింది. సరే, నేను చూసుకుంటాలే. రేయ్, అన్నా. మోసాపేటలో మన శత్రువులు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని అలాగే. వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంటారా? సరేనా? ఓకే అన్నా. ఏయ్, ఎటు వెళ్తున్నావు? ఆగు. ఏయ్, 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 ఏం చేస్తున్నావు నువ్వు?
పాపం చిన్నపిల్లడు చూస్తుంటే నోతోటే ఏం చేస్తావు? కూర్చో, కూర్చోరా. చెర్రీ ఎక్కడ్రా? ఎవరు సార్ అది? ఎందుకురా పారిపోతున్నావు? మీరు వెంట పడ్డారు, నేను పరిగెత్తాను. చూడు, చెర్రీ గురించి వాళ్ళ నాన్న గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. నా ప్లేస్లో వేరే పోలీసుడు ఉంటే నిన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఇంకా పాత తుపాకీ వాడుతున్నారా? చేత్త కుప్పలో పడే అడ్వాన్స్గా ఎన్నో వచ్చాయి. వీటి గురించి నీకెలా తెలుసురా? నెట్లో అన్నీ ఉన్నాయి సార్. ఆర్డిఎక్స్ బాంబ్ ఎలా తయారు చేయాలో డీటెయిల్గా ఉంది. కట్లిప్ప తీస్తే నేనే చూపిస్తాను. చాలా ఇంటెలిజెంట్ రా నువ్వు. నిన్ను చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళ కనిపించట్లేదు. లేకపోతే మా పాపతో ఆ రోజు అంత ఆప్యాయంగా ఉండవుగా. 10 నిమిషాల్లోనే మా అమ్మాయికి దగ్గర అయ్యావు. అందుకే నా కూతురు ఈరోజు నన్ను అన్నయ్య ఎక్కడా అని అడిగింది. నాకంతా తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఎలా ఉండవలసినోడో తెలుసా? మా నాన్నగారు ఎన్నో కలలు కన్నారు సార్. మాది ఊరే కాదు సార్. మేము ఉన్నత చదువులు చదవాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు సార్. ఆ ఆశయంతోనే ఈ ఊరొచ్చాం. అసలు ఇది ఊరా సార్? మా ఊరు ఎలా ఉంటుందో తెలుసా సార్? మా కుటుంబం ఎంత అచ్చా, తీసుకో. కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నా ఏంటి? హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించాలనుకుంటున్నావా? లేదు సార్, మా అమ్మాయికి హైదరాబాద్ ఫ్యాషన్ టెక్నాలజీలో సీటు దొరికింది సార్. తన చదువు కోసమే అక్కడికి వెళ్తున్నాం. అది సరే, హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు సార్. మన డిపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ అని నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తను అడగండి, తప్పకుండా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. మంచిది. మీరు మిస్టర్ అరుణ్ కుమార్? నేనే సార్. గ్లాడ్ టు మీట్ యూ. లగేజీ మొత్తం నైటే వచ్చింది. ఎక్కడివక్కడే ఉన్నాయి. పర్వాలేదు, నేను సర్దుకుంటాను సార్. మీరు రెడీగా ఉండండి సార్. ఆఫీస్కి వెళ్ళేప్పుడు పికప్ చేసుకుంటాను. ఆ. పిల్లలకు తెలిసిన ఆటోనే చెప్పాను, ఆ. వచ్చేస్తాడు. ఉంటాను సార్. ఓకే సార్. వస్తానమ్మా. మేము ఇంట్లోకి కొత్తగా వచ్చామండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఎక్కడ దొరుకుతుందండి? అసోసియేషన్ లో అడగండి. కొంచెం టీ తెచ్చి పెడతా. సార్ నేను డ్యూటీలో ఉన్నాను సార్, బయటికి వెళ్ళకూడదు. నమస్తే సార్. ఏంటి సార్, ఈ ఊరు బాగుందా? బాగానే ఉంది, కానీ మా ఊర్లో లేదు. ఏదైనా హెల్ప్ అడిగితే మొహం మార్చుకుంటున్నారు. ఎవరి మొహంలోనూ నవ్వు కనపడటం లేదు. పోను పోను అలవాటు అవుతుంది సార్. తర్వాత మీ మొహంలోనూ నవ్వు చూడలేం. నాకు పర్వాలేదు, నా భయం అంతా నా పిల్లల గురించి. ఈ ప్రాజెక్ట్ కి తగిన ట్రెడిషనల్ ఫేస్ మోడల్ నాకు దొరకట్లేదు. ఐఎమ్ రెడీ విత్ ద డిజైన్, బట్ మోడల్ కన్ఫర్మ్ అయి ఉంటే. నో 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 నో, అదంతా నాకు తెలీదు. ఫైండ్ సమ్ వన్, బట్ బి ఆన్ టైం. మోడల్ ని పట్టుకోవడం అంటే పశువులు పట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నాడు. పద వెళ్దాం. ఏయ్, ఈ అమ్మాయి కరెక్ట్ గా ఉంటుంది కదా? మన జూనియర్. ఏయ్ ఇట్రా. హాయ్, ఐఎమ్ శ్యామ్లా, యువర్ సీనియర్. నీ పేరు? నీ పేరేంటి?
ఐఎమ్ సారీ. పూర్ణి, నైస్ నేమ్. లుక్, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కి నువ్వే మోడల్వి. నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే? నువ్వు ఇలాగే దూరంగా ఉంటే అందరూ నీకు దూరం అవుతూ ఉంటారు. యూ షుడ్ లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్. ఓకే? ఇదంతా నీకు తర్వాత అర్థమవుతుంది. ఫ్రైడే మార్నింగ్ ప్యాటర్న్ మేకింగ్ ల్యాబ్ కి నువ్వు వస్తున్నావు. పూర్ణి, పూర్ణి, యూ కెన్ గో. కమ్, రా వెళ్దాం. ఈ రోజు వినోద్ బర్త్డే, మనందరిని ఇన్వైట్ చేశాడు. పూర్ణి ప్లీజ్ కమ్ ఆన్. పూర్ణి చెప్పేది తాగు. చెప్పేది వినండిరా, ఆ పిల్ల అలాంటిది కాదురా, పాపంరా. ఊరికే కథలు చెప్పకరా. ఫస్ట్ లో నువ్వు కూడా ఇలాగున్నావుగా, మెల్లమెల్లగా అదే సెట్ అవుతుంది. ఏ రిలాక్స్ 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 కూల్. టుడే ఇస్ మై బర్త్డే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? ఇడియట్, ఫూల్, మెంటల్. హౌ కుడ్ యు డూ దిస్? యు ఆర్ ఎ చీటర్, రాస్కల్. చిల్ బేబీ. వదలు నన్ను. కూర్చో. జస్ట్ లీవ్ మీ. వినోద్, ఏమైంది? ఏం లేదురా, దీనికి కొంచెం ఎక్కువైంది. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. ఓకే. ప్లీజ్ జస్ట్ లీవ్ మీ. కమ్ ఆన్, చిల్ చిల్ బేబీ. కమ్ ఆన్ రా. ఎంజాయ్ యువర్ బర్త్డే. ఇక్కడేం చేస్తాం? బయటికి వెళ్ళు. ఓవే. నన్ను తీసుకెళ్ళు.
రాజా ఆ? పూర్ణి ఓవర్గా డ్రింక్ చేసింది. తనకు ఒంట్లో బాగాలేదు. తనని ఇంట్లో డ్రాప్ చేద్దామా? ఓకే. అక్కకేమైంది? ఏం లేదు, తనకి ఫీవర్గా ఉంది. రూమ్లో పడుకోబెడతాను. తను రిలాక్స్ అయితే సరిపోతుంది. డిస్టర్బ్ చేయొద్దు. సరే. అక్కెక్కడ్రా? ఒంట్లో బాగాలేదు, పడుకుంది. పూర్ణి, పూర్ణి మ్మ్. ఏమైందమ్మా?